హలో అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్ అరోమా. మీలో ఎంతమందికి గోంగూరతో చేసే రెసిపీస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియోలో నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా హెల్దీగా అండ్ క్విక్గా రెడీ అయిపోయే గోంగూర పప్పు చూపించబోతున్నాను. రెగ్యులర్గా అన్నీ కలిపి కుక్కర్లో పెట్టి ఉడికించి తర్వాత తాలింపు వేస్తాం కదా, కొన్నిసార్లు ఆ ప్రాసెస్లో పప్పు ఉడకకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలా ఏమీ కాకుండా ఆ ప్రాసెస్ కంటే ఇంకా తక్కువ టైంలోనే అండ్ హెల్తీగా కూడా మనం చేసేసుకోవచ్చు. సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా కుక్కర్లో 1 గంట పాటు నానబెట్టుకున్న కందిపప్పు, 1 పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి 3 or 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. ఉడికే లోపల మనం పక్కన తాలింపు వేసేసుకుందాం. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ నేను పల్లి నూనె యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి. ఇక్కడ వెల్లుల్లి మీ చాయిస్ అండి, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఎండుమిర్చి వేసుకొని తాలింపు మాడిపోకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఆనియన్స్ చక్కగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను ఒక గుప్పెడు మెంతికూర యాడ్ చేశానండి. ఇలా మెంతికూర ఆయిల్లో ఫ్రై చేస్తే అది ఏ కూర అయినా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మెంతికూర అవైలబిలిటీ లేనప్పుడు మెంతి పౌడర్ చేసి పెట్టుకొని, మనము జీలకర్ర ఆవాలు వేసాం కదా, ఆ టైంలో మెంతి పౌడర్ వేసి, ఎక్కువ కాదండి, జస్ట్ పించ్, చిటికెడు అంటాం కదా అంత, మరీ ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే చేదొస్తుంది. మెంతికూర బాగా మగ్గింది కదా, ఇప్పుడు దీనిలో కారం యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇది ఇంట్లో పట్టించిన కారం అండి. పట్టించేటప్పుడు మిరపకాయలను వేయిస్తాం కాబట్టి ఇప్పుడు అంతా వేయించాల్సిన అవసరం లేదు. ఈ టైంలో గోంగూరను యాడ్ చేసుకుందాం. అయితే మీరు తినే పులుపుని బట్టి గోంగూర క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. నేను 1 టీ గ్లాస్తో కందిపప్పును తీసుకున్నాను. దానికి 1 మీడియం సైజులో ఉన్న గోంగూర కట్టను యూస్ చేశాను. గోంగూర చాలా తొందరగా మగ్గిపోతుంది కదా, అయితే ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ ముందు యాడ్ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే గోంగూర నుంచి వాటర్ రిలీజ్ అయ్యి కూర అంతా జిగురు జిగురుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, పప్పు యాడ్ చేసి బాగా కలిపి 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో వదిలేసామంటే అంతే, గోంగూర పప్పు విత్ మెంతాకు తాలింపు రెడీ. అయితే గోంగూర పప్పు ఎప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి. మరీ పల్చగా కాకుండా, మరీ ముద్దగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నేల మీద ఇలా చాప వేసుకొని ఫ్యామిలీ అంతా కింద కూర్చొని కలిసి భోజనం చేస్తే ఆ ఫీల్ చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమంది ఇప్పటికీ ఇలా కూర్చొని భోజనం చేస్తారో నాకు కామెంట్ చేయండి.